ఈ దేశాన్ని పరిపాలించిన సామ్రాట్ అశోక చక్రవర్తి 4 సింహాల స్తూపం ఇది. ఇదే ఇప్పుడు ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకున్నది. ఇది మగధ రాజ్యానికి సంబంధించిన శిశునాగుడు అనేటువంటి ఒక దళితుడు చెక్కించినటువంటి 4 సింహాల స్తూపాన్నే ఆ సామ్రాట్ అశోక చక్రవర్తి తన రాజ్య చిహ్నంగా ఎంచుకున్నాడు. ఈ దేశం అసలు పేరు జంబూ ద్వీపం. ఆ జంబూ ద్వీపం తర్వాత మధ్యలో భారతదేశం అనే పేరు వచ్చింది. అశోకుడు పరిపాలించిన దేశం పేరు జంబూ ద్వీపం. ఇది మొత్తం ప్రపంచ బౌద్ధ సాహిత్యంలో అశోకుడి చరిత్రలో ప్రొఫెసర్ రొమెల్లా థాపర్ రాసినటువంటి అశోక సామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం అంతా దాన్ని ఏమని అంటుందంటే ఇది జంబూద్వీప రాజ్యానికి చక్రవర్తి అశోక చక్రవర్తి అని చెప్తారు. జానపద మౌఖికమైనటువంటి చరిత్ర ఏం చెబుతుంది అని అంటే జాంబవంతుడు అనేటువంటి ఒక మహారాజు ఈ భూమి మీద మొట్టమొదటి మహారాజు జానపద చరిత్ర చెప్తుంది. అందుకనే దాన్ని ఒక ఆత్మగౌరవ చిహ్నంగా ఈ దేశం పేరు జంబూద్వీపం. ఈ జంబూద్వీప దేశం అనే పేరే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి జాంబవంతుడి ద్వారా వచ్చింది.